మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో ప్రజెంట్ మనం ఎన్ఎస్ఆర్ఐటి కాలేజ్లో ప్రిన్సిపల్ గారి దగ్గర అయితే ఉన్నాము. సో సార్ హ్యాకథాన్ ఇటువంటి ప్రోగ్రామ్ చేయాలంటే చాలా వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్టింగ్ అవుతుంది, దాంతోపాటు టైం మెయిన్. సో దీన్ని డెవలప్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? అంటే ఇది స్టూడెంట్స్లో ఒక ఇన్నోవేషన్ యొక్క క్యాపబిలిటీస్ అవి పెంచడానికి ఇది డిజైన్ చేయబడిందండి. ఎన్ఎస్ఆర్ఐటి సంస్థలో ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. సాఫ్ట్వేర్ హ్యాకథాన్ అని, హార్డ్వేర్ హ్యాకథాన్ అని మేము చేస్తూ ఉంటాము. ఈ సృజనాత్మకత పిల్లల్లో పెంపొందించడానికి చేస్తూ ఉంటాము. సో ఇది మనం చేయటానికి ప్లానింగ్ ఒక ఆల్మోస్ట్ 2 నెలల నుంచి జరుగుతుంది. సో దీని మీద బడ్జెట్ కూడా బాగా ఖర్చు పెట్టడం జరిగింది. సో మనకి సాటిస్ఫాక్షన్ ఏంటంటే దగ్గర ఒక 8 రాష్ట్రాల నుంచి 40 బ్యాచ్లు బయట నుంచి వచ్చినాయండి. అది మాకు చాలా గ్రేట్ సాటిస్ఫాక్షన్ అనమాట. అంటే మన ఆంధ్ర తెలంగాణ కాకుండా వచ్చారండి. ఇప్పుడు రాయ్పూర్ నుంచి, తర్వాత భువనేశ్వర్ నుంచి, తర్వాత మహారాష్ట్ర నుంచి, తమిళనాడు నుంచి, ఈ కాలేజ్ నుంచి వచ్చాయండి. మిగతా కూడా వచ్చారు. సో ఇందులో ఒక టీం వర్క్ లాగా పిల్లల మధ్యలో డెవలప్ అవుతూ ఉంటుంది. పిల్లలకు కూడా ఒక కాలేజ్ పిల్లలకు ఒక కాలేజ్ పిల్లలకి ఆ నెట్వర్కింగ్ ఏర్పడుతుంది. సో కాలేజ్ యాజమాన్యం కూడా మనకి ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ అందరం కూడా పిల్లలకి ఏమి ఎక్కువ చేయగలము అనేది ప్రతి మంత్ ఒక రివ్యూ పెట్టుకుని ఆ క్యాలెండర్ డిజైన్ చేసుకుని దాని పరంగా వాళ్ళకి ఉపయోగపడే యాక్టివిటీస్ అన్నీ మేము చేస్తూ ఉంటామండి. సో సార్ ఇంకొకటి, ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ థియరిటికల్ నాలెడ్జ్ కొన్ని విషయాలు చాలా వరకు ప్రూవ్ అయింది. సో ఈ ప్రాక్టికల్గా ఎంతవరకు మనకి పిల్లల యొక్క ఉద్యోగ అవకాశాలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? డెఫినెట్గా చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇందులో ముందు ఇనీషియల్గా పార్టిసిపేషన్తో మొదలవుతుందండి. ఆ పార్టిసిపేషన్తో మొదలైన తర్వాత సపోజ్ ఒక స్టూడెంట్ ఎవరు ఫస్ట్ టైం వచ్చి చేశాడు అనుకోండి, అతనికి అది ఫస్ట్ టైమే. కానీ ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్గా పార్టిసిపేట్ చేయక్కర్లేదు, ముందు టీమ్గా పార్టిసిపేట్ చేస్తారు. సో ఆ టీంతో పాటు ఒక వ్యక్తి ఫస్ట్ టైం వచ్చేసినప్పుడు వాడికి ఇక్కడ ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ డెవలప్ అయిపోయి తర్వాత ఇంకెక్కడ జరుగుతున్నా సరే వెళ్ళటానికి అలవాటు పడతాడండి. ఆ ప్రాసెస్లో ఆ ఎక్స్పోజరు, కాన్ఫిడెన్స్ లెవెల్, తర్వాత ఐడియాస్ జనరేట్ అవటము, ఇవన్నీ కూడా ప్రాసెస్ తెలియకుండా వాళ్ళ నాలెడ్జ్ లేకుండానే వాళ్ళకి ఇన్వాల్వ్ అవుతారు. ఆ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. అది తప్పనిసరిగా వాళ్ళ కెరీర్లో వాళ్ళు సెటిల్ అవ్వడానికి బాగుపడుతుంది. తర్వాత ఇది ముఖ్యంగా ఇలాంటి వర్క్షాప్స్, ఇలాంటి యాక్టివిటీస్ ఏ విధంగా పనికి వస్తాయనంటే, ఇప్పుడు దాకా మనం ఓన్లీ ఎంప్లాయ్మెంట్ ఫోకస్లోనే గత 4-5 సంవత్సరాల క్రితం వరకు అలా చూసేవాళ్ళం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ ఎంటర్ప్రినర్షిప్, ఇన్నోవేషన్స్ వీటి మీద ఎక్కువ చేసి ఎంప్లాయీస్ని కన్నా ఎంప్లాయర్స్ని తయారు చేయాలనే దృక్పథంతో వాళ్ళ డైరెక్షన్లో వర్క్ చేస్తున్నారండి. ఇలాంటి కార్యక్రమాలన్నీ మేబీ మాకు ఫ్యూచర్లో మన కాలేజ్ నుంచి కూడా కొంత ఎంటర్ప్రినర్స్ వాళ్ళు వస్తారు. ఆల్రెడీ ఇప్పుడు పాస్అవుట్ బ్యాచ్ ఉన్నట్లో కూడా లిమిటెడ్గా ఉందండి ఆ నెంబరు ఎంటర్ప్రినర్స్. అది రాను మా యొక్క ఆకాంక్ష ఏంటంటే ఈ నెంబర్ పెరగాలనండి. రైట్. అది ఇంకొక విషయం ఏంటంటే, దేశానికి ఇంజనీర్స్తో పాటు సైంటిస్టులు కూడా అందేవాళ్ళు సార్. సైంటిస్ట్గా తయారవ్వాలంటే ఇటువంటి వర్క్షాప్స్లో ఎంత మేరకు ఇటువంటి వర్క్షాప్స్లో ఇన్వాల్వ్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటారా? ఇన్వాల్వ్ అవ్వడం ఇంపార్టెంట్ అండి. ఆ దిశగా మేము ఏం చేస్తున్నామంటే, ఈ మధ్య మనకి పెన్ స్కూల్ నుంచి అని స్కూల్ పిల్లలు వచ్చారండి. స్కూల్ పిల్లలు వచ్చి మన ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ ల్యాబొరేటరీ ఉందండి. ఆ ల్యాబొరేటరీలో ఏమేం చేపిస్తామన్నా వాళ్ళని చెప్పామండి. సో ఆటోమేటిక్గా ఆ పిల్లలు యంగ్గా ఉన్నప్పుడే వాళ్ళ మైండ్స్లో మనం స్పార్క్ క్రియేట్ చేయడానికి చేస్తున్నామండి. ఆ విధంగా పిల్లలకి సైన్స్ సైడ్ కూడా ఇంట్రెస్ట్ చూపించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత మనకి ఏఐసిటి ఐడియా ల్యాబ్ అని ఒకటి శాంక్షన్ అయ్యిందండి గవర్నమెంట్ ద్వారా. దాని ద్వారా ఒక 90 లక్షల గ్రాంట్ వచ్చింది. దాని దృక్పథం కూడా ఏంటంటే, సరౌండింగ్ స్కూల్ చిల్డ్రన్ని, అంటే మా పిల్లలతో పాటు సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామీణ స్కూల్స్ పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇవ్వటం ఆ కార్యక్రమం యొక్క ఉద్దేశం అండి. సో ఈ విధంగా ఎన్ఎస్ఆర్ఐటికి మేము అప్లై చేసుకుంటే ఏఐసిటి వారు అది శాంక్షన్ చేయడం జరిగింది. ఆ విధంగా అది కూడా మేము ఇంప్లిమెంట్ అవ్వాలండి, ప్రాసెస్లో ఉంది. అదైతే మనం ఇమీడియట్గా ఒక 2 సంవత్సరాల ప్రాజెక్ట్ సార్ అది. ఈ చుట్టుపక్కల ఉన్న మన స్కూల్ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వటము, వాళ్ళని ఐదర్ సైంటిస్టులు కానీ ఇంజనీర్స్ కానీ చేయటం. తర్వాత ఇప్పుడున్నది మల్టీ డిసిప్లినరీ కాన్సెప్ట్ అండి. అంటే మనం క్లియర్గా ఒకప్పుడైతే వీళ్ళు సైన్స్, వీళ్ళు ఇంజనీరింగ్ అని మనం
డిమార్కేట్ చేయడానికి అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు అలాంటిది లేదండి. ఇప్పుడు అంతా కలిసి చేసుకోండి. టీం వర్క్, కొలాబరేషను, టీం వర్క్, కోఆపరేషను, ఈ టర్మ్స్లో అందరూ కలవాలండి. ఇప్పుడు మాకు కూడా ఇక్కడ ఇంటర్ డిసిప్లినరీ ప్రాజెక్ట్స్ అని మొదలెట్టామండి మేము. ఓకే సార్. ఇదివరకు ఏంటంటే ప్రాజెక్ట్ వర్క్ అనేది ఒక ఈసీ వాళ్ళు ఉంటే ఈసీ వాళ్ళే ప్రాజెక్ట్లో బ్యాచ్ల కింద ఉండేవారండి. మనం గత సంవత్సరమే ఒక ప్రాజెక్ట్ బ్యాచ్లో ఒక ఇద్దరు ఈసీ స్టూడెంట్స్, ఇద్దరు సిఎస్సి స్టూడెంట్, ఒక మెకానికల్, ఒక ఎలక్ట్రికల్, ఒక సివిల్, అలా లాస్ట్ టైమే మేము ఫామ్ చేసి కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ కానీ సమ్మర్లో 2 months పంపించాం సార్. దాని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ రైతులకు ఉన్న అగ్రికల్చర్ రిలేటెడ్ కానీ, లేకపోతే పవర్ సేవింగ్ రిలేటెడ్ కానీ, వాటర్ కన్జర్వేషన్ రిలేటెడ్ కానీ, ఎడ్యుకేషన్ యాప్స్ తయారు చేయటం, ఈ విధంగా మా పిల్లలు వర్క్ చేసి కొన్ని యూస్ఫుల్ ప్రోడక్ట్స్ డెవలప్ చేశారు సార్. ఇంటర్ డిసిప్లినరీ ప్రాజెక్ట్స్ తీసుకున్నాం సార్. సో ఇలానే ఎన్ఎస్ఆర్ఐటి కాలేజ్ వాళ్ళంతా ఇటువంటి ప్రాజెక్ట్స్ ఇంకా ముందు ముందు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.